మందులు చల్లుతాం. చేనుకు బలం రావాలంటే యూరియా వేస్తాం. అట్లనే పందులు పందికొక్కులు ఇట్లా రాకుండా ఉండాలంటే ఏం చేస్తాం? ఉచ్చులు పెడతాం. ఇట్లా పంట కాపాడడానికి తీరొక్క ఉపాయాలు చేస్తాం. కానీ ఇవన్నీ రొటీన్ అనుకున్నారో లేకుంటే ఎరేటికి ఇంకేమన్నా చేయాలనుకున్నారో కానీ మా చిత్రమైన ఉపాయం చేసిండ్రు వీళ్ళు. అదేంటంటే అబ్బా వీడియోలో చూసుకుంటే చెప్పుకుందాం. ఆహా ఎంత ముద్దుగుంది, భూమికి చీర కట్టినట్టే ఉన్నది కదా. తీరొక్క చీరలన్నీ ఈయన్నే వరిసినట్టు అనిపిస్తుంది. ఏ పిండేసి ఆరేసిండ్రేమో అని అనుకోకుండ్రి. పంటల్ని కాపాడుతందుకు చీరలను ముళ్ళ కంచె లెక్క కట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లా జిన్నారం ఏరియాల శీతాం అడవి పందులు మోపైనాయట. ఏ పంటేసినా అర్ధమరాత్రి వచ్చి మొత్తం పూతం పెడుతున్నాయట. రైతులు ఎంతకని కావాలంటారు చెప్పుండ్రి. ఇక అట్లని ముళ్ళ కంపనో తీగల కంచనో వేద్దామంటే పొలంలో నడవరాదాయే. ఆగో గందుకే రంగురంగుల చీరలను వర్షిండ్రు. వీటిని చూసి అరే మనుషులున్నట్టున్నారు అని బెదిరి అట్నుంచి అటే పోతున్నాయట. పైసా ఖర్చు లేని అల్కటి ఉపాయం. పాత చీరలు ఏర్కొచ్చి పరిస్థితి అయిపోతుంది, పంట నష్టం ఉండదు, మళ్ళా ఆడోళ్ళకి కొత్త చీరలు కొనుక్కోవచ్చు. పెన్మిట్ అడగక ముందే బీర్వలకెళ్ళి చీరలు తీసిస్తుండ్రట, మనం కూడా మన పొలంలో కడదామని. ఎంత చక్కటి ఉపాయమో చూడుండ్రి, ఒక్క దెబ్బకే 2 పిట్టలు అన్నట్టు.